వింటర్‌లో సాధారణంగా ఈ ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం ఆ చలి వలన కదలిక అనేది తగ్గుతుంది. అండ్ బాడీ పెయిన్స్ కొంచెం రావడం జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ లాంటివి ఉండటం జరుగుతుంది. సో, ఇవి కొంతవరకు కంట్రోల్‌లో ఉండాలంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అంటే ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్‌లో ఉంచేటువంటి ఆహారం మనం తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే గనక ఈ వింటర్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొంత ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వాటికి కొంత పరిష్కారం లభిస్తుంది. దీనికోసం ముఖ్యంగా బ్రైట్ కలర్‌లో ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సీజనల్‌గా వచ్చేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఈవెన్ బ్రైట్ కలర్డ్ అంటే బేసికలీ క్యారెట్ కానీ, పంప్కిన్ కానీ, చిలగడదుంప, గుమ్మడికాయ, చిలగడదుంప, క్యారెట్స్, బ్రైట్ కలర్‌లో ఉండేటువంటి వంకాయ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడము. అట్లాగే అన్ని గ్రీన్ కలర్ వెజిటబుల్స్, రకరకాల క్యాప్సికమ్ లాంటి వెజిటబుల్స్, కలర్డ్ క్యాప్సికమ్ లాంటివి, బ్రాకలీ లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా డైట్‌లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటం ద్వారా ఫ్రూట్స్ విషయానికొస్తే సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ, ఆరెంజెస్ కానీ లేదంటే నిమ్మకాయ ఏదో ఒక రూపంలో ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటము, ఇట్లాంటివి. అండ్ కలర్ఫుల్ ఫ్రూట్స్, వేరే కలర్ఫుల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మన బొప్పాయి కానివ్వండి, ఇంకా దానిమ్మ కానివ్వండి, కివి కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ వలన, యాంటీ ఆక్సిడెంట్స్ వలన జాయింట్ హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది వింటర్లో తప్పనిసరిగా. దీంతో పాటుగా ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు, అట్లాగే వింటర్లో జనరలీ పెద్దవాళ్ళకి ఇంకొక సమస్య ఏముంటుందంటే స్కిన్ పొడిగా అయిపోవడము, పెదాలు పగిలిపోవడము, ఇట్లాంటివి కూడా ఉంటుంది. దానికోసం అవసరమయ్యేటువంటి గుడ్ ఫ్యాట్స్ కోసం నట్స్ అండ్ సీడ్స్, ముఖ్యంగా ఫ్లాక్ సీడ్, అవిసె గింజలు లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, అవిసె గింజలు పౌడర్ లాగా చేసుకొని దాన్ని తినేటువంటి ఆహారంలో యాడ్ చేసుకోవటము, అలాగే ఫ్యాటీ ఫిష్ లాంటివి ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందటం ద్వారా కొంత డ్రై స్కిన్ అనేటువంటి ఇబ్బంది నుంచి బయటపడచ్చు, లేదా ఆ ఇబ్బందిని ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కూడా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది బాడీలో. సో దానివల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ అవి కూడా కంట్రోల్లో ఉంటాయి. దీంతో పాటు వింటర్లో లిక్విడీగా, వేడిగా ఉండేటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా కొంత ఈ బద్ధకంగా అనిపించటము, లేకపోతే తిరగాలి, లేచి నడవాలి అనేటువంటి ఉత్సాహం కొంత పెరగడం కూడా జరుగుతుంది. సో హాట్గా ఉండేటువంటి ఫుడ్స్, కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటివి, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఫైబర్ రిచ్ అన్ని రకాల వెజిటబుల్స్ అనుకున్నాం కదా, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వెజిటబుల్స్, అవన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు.